ఆయన నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి జరిగింది. దీపావళి ఎప్పుడు జరుగుతుంది అని చూస్తుంటే ఇక్కడ రాత్రే జరిగింది. నేను అనుకుంటున్నా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఆపరేషన్ సింధూర్ జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా కూడా జరగాలి, అట్నే యుద్ధం ఇంకా జరగాల. మనకు 26 మందిని టూరిస్టులను అన్యాయంగా చంపినందుకు వాళ్ళకు 26కు వాళ్ళకు 2600 మంది ప్రాణాలు కూడా పోవాల్సి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇంకొకసారి భారతదేశం పేరు చెప్తేనే వణుకు పుట్టాల వాళ్ళకు. ఎందుకంటే ఇవాళ అంటే మాకు చేత కదా అనుకున్నారా, లేకుంటే మాకు దమ్ముధైర్యం లేదనుకున్నారా, లేకుంటే మా దేశం ఆర్థిక పరిస్థితి తక్కువ ఉందనుకున్నారా, మా సైన్యం తక్కువ ఉందని అనుకొని చెప్పేసి మా దేశంలోకి వచ్చి చొరబడి మా వాళ్ళని చంపితే ఊకోవడానికి మనం తక్కువ ఉన్నామా? ఇది ఇండియా, ఇది భారతదేశం. ప్రేమతో ఉంటే ప్రేమతో ఉంటాం. మాకు తేడా చేస్తే గట్ట అంతకు డబుల్ రెట్టింపు చేస్తాం. ఇంకా పాకిస్తాన్ అనేది ఉండకుండా కూడా చేస్తాం తలుసుకుంటే గిట్ట. ఎందుకు అంటే మేము ఐక్యరాజ్య సమితికి లోబడి ఉంటున్నాం. ఎందుకంటే మాకు ఆత్మగౌరవము అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత చేయాలో అంతవరకు ఉగ్రవాదుల వరకే దాడి చేసినాం. కానీ ఎవడైతే గిట్ట ఆ ప్రాంతంలో అటువంటి పాకిస్తాన్ వాడు ఎవడైనా కూడా భారతదేశంలో జరిగింది వాళ్ళకు తప్పు జరిగింది నిజంగా అని చెప్పేసి ఆ దేశంలో అందరూ అన్న రోజు నాడే మాత్రము ఈ యుద్ధం అవుతుంది తప్ప ఎవడైతే కూడా సివిలియన్ కానీ వాడు ఉగ్రవాది కానీ మిలిటరీ కానీ ఎవడు కానీ ఆ దేశపోడు ఎవడు కూడా ఇక్కడ జరిగింది వాళ్ళకి జరిగింది తప్పే అని చెప్పేంత వరకు కూడా యుద్ధం చేసి ఆ దేశాన్ని లేకుండా వేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా రాకుంటే గిట్ట ఇలా తినడానికి తిండి లేదు, ఇప్పుడు వాళ్ళకు తినడానికి తిండి లేదు, ఏం లేదు. ప్రపంచ బ్యాంకుల దగ్గర అప్పడుకొని బతుకుతారు. ఇలా నీళ్లు మనం బంద్ చేసినాం. ఇలా ఇలాంటి ఇంకొకసారి ఇలాంటి పునరావృతం అయితే గిట్ట అసలు ఇంకా దేశం అసలు ఉండనే ఉండదు అది. సో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి సపోర్ట్ ఇస్తున్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్టే అంటున్నాయి. దానికి మీరేమంటారు? 100% కరెక్టే. ఎందుకంటే ఇలా మన ప్రాణం తీసినప్పుడు మనం ఊరుకుంటామా? ప్రతిదాడి చేస్తాం కంపల్సరీ. అందుకే కూడా అమెరికా కూడా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది, వీళ్ళు దాడి చేసారు కాబట్టి రిటర్న్ దాడిని గిట్ట మీరు గిట్ట చేస్తే గిట్ట బాగుండదు అని చెప్పేసి అమెరికా కూడా హెచ్చరించింది కంపల్సరీ. ఎందుకంటే మమ్మల్ని చెప్పదే తప్పులేదు, మీ మీద దాడి చేస్తుంది. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలు కూడా ఉగ్రవాదులు ప్రోత్సహించారు. ఉగ్రవాదులు ఆ దేశం వాళ్ళు కూడా ఎక్కడ ఉగ్రవాదులు ఎవరికైనా ఏ దేశానికైనా ప్రమాదం కాబట్టి కంపల్సరీ ఆ ఉగ్రవాదులు అందరూ కూడా ఆ దేశం కూడా అంతం చేసినప్పుడు పాక్యమైన గౌరవం దక్కుతుంది తప్ప ఇలాంటి చిల్లర పనులు చేసి ఇలా ప్రజలను చంపమని చెప్పేసి